హాయ్ అండి. ఈరోజు ఆరి వర్క్ క్లాస్ 1 చూద్దాం. దానికి మనకు కావాల్సింది ఆరి వర్క్ ఫస్ట్ రావాలి అంటే మనకి టూలిప్ నీడిల్ అండి. ఇది 13 నెంబర్ 0.55 mm టూలిప్ నీడిల్ 13 నెంబర్. ఇది మామూలు థ్రెడ్ తోటి మనం నేర్చుకోవడానికి బాగా పనికొస్తుంది. నెక్స్ట్ ఇది ఐరన్ నీడిల్స్. ఈ ఐరన్ నీడిల్లో ఇది ఈ 13 నెంబర్కి సరైన నీడిల్. దీంతో చేసినా సరే బాగా వస్తుంది. నెక్స్ట్ ఇది జర్దోజీ బీడ్స్ అది ఎక్కించుకోవడానికి నప్పే నీడిలు చూసారు కదా. ఇది బాగా టాల్గా ఉంటుంది, ఎక్కువ బీడ్స్ ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ టూలిప్ నీడిల్తోటి మనం నేర్చుకున్నా పర్వాలేదు, లేదంటే ఇటువంటి ఈ ఐరన్ నీడిల్ ఇది ఒకటే, దీంతో నేర్చుకున్నా పర్వాలేదు. అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ టూలిప్ నీడిల్తో నేర్చుకుని నెక్స్ట్ దీంతో నేర్చుకుంటే సరిపోతుంది. దీనికి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఆరి వర్క్ నేర్చుకోవడానికి ఫస్ట్ మనకి ఒక స్కేల్ కావాలి, అలాగే నీడిల్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా స్ట్రైట్ లైన్. ఫస్ట్ క్లాస్ 1 బేసిక్ చైన్ స్టిచ్. దీనికి ఫస్ట్ మనం ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు మనం ఇటువంటి థ్రెడ్ని మనం మామూలు టైలరింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్లు కానీ జరీ థ్రెడ్లు కానీ అయితే మనకి సరిగ్గా రాదు, అవి చిక్కుపడుతూ ఉంటాయి. దానికోసమని మనం ఇటువంటి థ్రెడ్తో నేర్చుకోవాలి. అలాగే మనం నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా కింద ముడి కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి, ఈ సైజ్ అయినా. ఎందుకంటే మనం లాగేటప్పుడు ఈ ముడి కూడా బయటకు వచ్చేస్తుంది, దానికోసమని. ఓకే, ఇప్పుడు థ్రెడ్ని ఎలాగ ఇచ్చేయాలి అంటే ఈ 2 వేలతోటి దీన్ని పట్టుకుని చూసారు కదా, ఇలా పెట్టి కూడా తీయచ్చు. ఇలా అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ ఈ నాటుని ఇలా పెట్టుకుని ఈ నాటుని రైట్ హ్యాండ్తో పట్టుకుని ఈ థ్రెడ్ని ఇలాగా ఈ వేలుకి చుట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ నాటుని ఈ 2 వేలతో పట్టుకుని ఇలా కిందకి తీసుకెళ్ళి చూసారు కదా నీడిల్. ఇది నీడిల్. ఈ నీడిల్ ఎప్పుడు కూడా మనం ఇలా లోపలికి గుచ్చేటప్పుడు ఈ నీడిల్కి కొమ్ము ఉంటుంది, చిన్న కొమ్ము చూసారు కదా. ఈ కొమ్ము మనం స్ట్రైట్ చూస్తూ ఉండాలి, అంటే మనకు ఆపోజిట్ చూస్తూ ఉండాలి, ఇలా చూస్తూ ఉండాలి, ఇటు సైడే చూస్తూ ఉండాలి. ఇలా గుచ్చేటప్పుడు మనకి ఇటువైపు చూస్తూ ఉండాలి. గుచ్చాక మనకి ఇలా లెఫ్ట్కి తిరుగుతుంది, లోపల కింద లెఫ్ట్కి తిరిగి ఉంటుంది. బయటికి లాగేటప్పుడు మన వెంపుని తిరుగుతుంది. అలా చూసుకుంటూ మనం వర్క్ చేయాలి. ఇప్పుడు చూస్తే ఇదిగో చూసారు కదా, కొమ్ము మనకి స్ట్రైట్ చూస్తూ ఉంది. ఈ కొమ్ము స్ట్రైట్ ఇదిగో చూసారు కదా, మనకి ఇటువైపు చూస్తూ ఉంది. మనం గీత ఎటువైపు పెట్టామో అటువైపు చూస్తూ ఉంది. దాన్ని ఇలా లోపలికి గుచ్చాలి. గుచ్చి దాని మీద మనం నాటుని థ్రెడ్ని ఇలా దానిలోకి ఆ కొమ్ములోకి దూర్చాలి. దూర్చి ఇలా తీసేటప్పుడు మనం చూసారు కదా, రైట్కి తిరిగింది, లెఫ్ట్కి తిరిగి లాగేటప్పుడు మన వెంపు చూస్తూ వస్తుంది. మళ్ళీ
అలాగే కిందకు గుచ్చాలి, మళ్ళీ లెఫ్ట్కి తిప్పాలి, మళ్ళీ పైకి లాగేటప్పుడు మన వెంపుకి తిరగాలి, మళ్ళీ అగైన్ స్ట్రైట్ చూస్తూ ఫ్రంట్కి చూస్తూ లెఫ్ట్కి తిరగాలి, వెనక్కి తిరగాలి, పైకి లాగాలి, మళ్ళీ ముందుకు తిరగాలి, మళ్ళీ కిందకు గుచ్చాం. కిందకు గుచ్చేటప్పుడు గీతను చూస్తూ వెళ్తూ ఉంటుంది కొమ్ము. పైకి లాగాలి, లెఫ్ట్కి తిరిగింది చూసారా, ఇలాగా కిందకు గుచ్చాం, లెఫ్ట్కి తిప్పా, మళ్ళీ మనం వెంపకి తిప్పి పైకి లాగాలి. ఇంతే. ఇలాగా మళ్ళీ కిందకు గుచ్చాలి, లెఫ్ట్కి తిప్పాలి, కిందకు గుచ్చి దారం చుట్టి వెనక్కి తిప్పి లెఫ్ట్కి తిప్పి మళ్ళీ వెనక్కి తిప్పాలి. ఇంతే. చూసారు కదా, కిందకి తిప్పి లెఫ్ట్కి తిప్పి వెనక్కి తిప్పాలి, కిందకి తిప్పి లెఫ్ట్కి తిప్పి వెనక్కి తిప్పి పైకి లాగాలి. అప్పుడు మళ్ళీ అగైన్ ముందుకి లెఫ్ట్కి తిప్పి వెనక్కి తిప్పి పైకి లాగేయాలి. ఇలా కిందకి దింపిన వెంటనే మనం దారాన్ని దానికి నాట్ వేయాలి, అంటే దానికి కొమ్ములోకి దూర్చాలి. దూర్చాక మనం దాన్ని లెఫ్ట్ వెంపు నుంచి వెనక్కి తిప్పాలి. ఇదిగో ఇలా. ఇది బేసిక్ చైన్ స్టిచ్. దీన్ని ఫస్ట్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంతే. చూసారు కదా, ఇలాగ. ఇక్కడ నాట్ వేయకుండానే ఇలా మళ్ళీ ఒక 10 టైమ్స్ అలా నేర్చుకుంటే అలా నేర్చుకుంటూ వచ్చేస్తుంది. నాటు ఇప్పుడు లాస్ట్లో నేర్చుకుంటే నాటు అంటే కొంచెం మనకు అలవాటు అయ్యాక నేర్చుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంతే. ఇది బేసిక్ చైన్ స్టిచ్. ఇప్పుడు ఇది బాగా వచ్చాక నెక్స్ట్ మనం చేయవలసింది మన డిఫరెంట్ షేప్స్ తర్వాత క్లాస్లో నేర్చుకోవాలి.